చేవే దేవుని యొక్క వాగ్దానములు. కాబట్టి మొదటిది ఏం రాసుకోవాలి? వాగ్దానములు ఎందుకు తీసుకోవాలి అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటే, మొదటిది పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం రిఫరెన్స్ రాసుకుని పక్కన, ఇవి నన్ను దైవత్వములోనికి నడిపిస్తాయి. ఇట్ లీడ్స్ టు డివైన్ నేచర్, దైవ స్వభావము, దైవత్వంలోనికి అవి మనల్ని నడిపిస్తాయి. రెండవది 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా, చెప్పండి, వాగ్దానములు ఏం చేస్తాయట? కల్మషము నుండి, దేని నుండి? అమాస్తి రాసుకోండి. సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మూడవది రోమాపత్రిక 4వ అధ్యాయము 25. రోమాపత్రిక 4వ అధ్యాయం 20 వచనం. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందిన, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన. అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడిన. మన అపరాధంలో తప్పకుండా ఆయన నీతిమంతుడిగా తెచ్చబడి లేపబడిన. వాగ్దానం ఏం చేసిందట? అబ్రహాముకి 1 ధైర్యం ఇచ్చిందట, 2 బలం ఇచ్చిందట, 3 నీతిమంతుడిగా చేస్తూ వచ్చి. మన జీవితంలో కూడా అంతే. వాగ్దానాలు మనకేమిస్తాయి చెప్పండి? ధైర్యం ఇస్తాయి, బలం ఇస్తాయి, నీతివంతులుగా మారుస్తాయి. ఇది 3. 4వది కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవి చదవమా అవునన్నట్లుగాని ఉన్నవి గనుక మన ద్వారా దేవుని మహిమ కలుగుటకే ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. 4వది ఏంటంటే వాగ్దానములు ప్రభువులో ఆమెన్ అన్నట్లుగానే ఉన్నాయి. అంటే తప్పకుండా ఆ వాగ్దానాలను దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆఖరిగా 5వది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. చాలే అక్కడి వరకు. ఎవరట ఈ వాగ్దానాలు ఇచ్చింది? చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాడు వాగ్దానాలు. ఎన్ని? 6. ఒకటో నెరవేరింది, 6 నెలలు అయింది. నెరవేరిందా? లేదు. కాబట్టి ఈ వాగ్దానం ఇచ్చింది ఎవరు? దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి మనం తీసుకుంటున్నాం వాగ్దానం. అర్థమైందా? వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు తీసుకుంటున్నాం, అవి నెరవేరలేదని నిరుత్సాహపడుతున్నాం. వాటికంటే ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు కనుక మనం ఈ వాగ్దానాలు తీసుకోవాలి. ముగింపు మాట అందరం కలిసి చదువుదామా? 28:1 ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. అందరం కలిసి చదువుదాము ముగింపు మాట. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. వాగ్దానం నెరవేరాలంటే ఏం చేయాలట? దేవుని మాట వినాలట, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అది ఇప్పుడు ఈ వాగ్దానం తీసుకోవడం పెద్ద గొప్పతనం ఏం కాదు, కానీ వాగ్దానం తీసుకున్న నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలి అంటే దేవుడి మాటను వినాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా అనుసరించి నీవు నడుచుకున్నప్పుడు అప్పుడు ఈ వాగ్దానం నీ జీవితంలో ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. ఓకేనా? సరే, మనందరం లేచి నిలబడి